డీటెయిల్స్ చూస్తే ఈ రోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు రేవంత్. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాజకీయ పార్టీల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఈ రోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు రేవంత్. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాజకీయ పార్టీల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఈ రోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఈ రోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారు అని అనుకోవచ్చు అంటారు? నాగేంద్ర. థ్యాంక్ యూ మాధురి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సమావేశం ముఖ్య ఎజెండా రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మార్పులు చేసే దానిలో భాగంగా కసరత్తు చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే నిన్న రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో మార్పులన్నీ కూడా ఫైనల్ అయ్యాయి. ఇప్పటికే గేయాన్ని కూడా ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించినటువంటి అంశంలోనే సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిపిఐ సిపిఎం నాయకులతో పాటు ఎంఐఎంకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి రాజకీయ ప్రముఖులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గేయానికి చేయాల్సినటువంటి మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, చేసినటువంటి మార్పుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇలాంటి అన్ని అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ రాజకీయ నాయకులందరికీ వివరించబోతున్నారని చెప్పాలి. మాకు థ్యాంక్ యూ నాగేంద్ర.